మాలీవుడ్ అంటే ఇకపై చిన్న పరిశ్రమ అనుకోవటానికి వీల్లేదు. దృశ్యం 3 సౌత్ మొత్తం రిలీజ్ కు రెడీ అయ్యాడు మోహన్ లాల్. ఈ దశలో తన కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం కంప్లీట్ యాక్టర్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడంటే మాలీవుడ్ అంటే ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ కొన్నాళ్ల క్రితం వరకు మలయాళ సినీ పరిశ్రమ అంటే మోహన్ లాల్, మమ్ముటి పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పటికీ మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరి డామినేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరు అటు ఇటుగా ఒకే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దృశ్యం 3 కోసం మోహన్ లాల్ దాదాపు 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు అనేది టాక్. దృశ్యం మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు 6 కోట్లు, రెండవ భాగం విడుదలైనప్పుడు 12 కోట్లు, ఇప్పుడు మూడో భాగానికి సెంటిమెంట్ ను ఫాలో చేస్తూ 20 కోట్ల వరకు అందుకున్నాడు అనేది టాక్. మమ్ముటి కూడా సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నాడనే టాక్ ఉంది. ఇక ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ వీరి ముగ్గురిది ఒకే లీగ్. సినిమాకు 5 నుంచి 8 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత 3 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తో టోవినో ఉన్నాడు. మొత్తంగా పరిశ్రమ ఎంత ఎదిగినా స్టార్స్ మాత్రం సినిమాను బట్టి, కథను బట్టి, బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవడం మాలీవుడ్ లో మాత్రమే కనిపించే రేర్ ట్రెండ్ అని చెప్పుకోవాలి. ఇక ఇది ఇవాల్టి స్క్రీన్ ప్లే. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.